హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ am తనుజా వైద్యం. సో ప్రీవియస్ వీడియోలో కలువ పూల మొక్కలు అంటే ట్రాపికల్ వెరైటీ లోటస్ మొక్కలు లైవ్ ప్లాంట్స్ అన్బాక్సింగ్ ఎలా వచ్చాయి అనేది చూశారు కదా. ఈరోజైతే ఆ మొక్కల్ని మనం ఎలా నాటుకోవాలి అనేది చూపిస్తాను. ఇంకా ఇప్పుడు చూపించే మెథడ్లో అయినా నాటుకోవచ్చు, లేదంటే పాటిన్ సిస్టంలో కూడా నాటుకోవచ్చు. అంటే పెద్ద సైజ్ టబ్ ఉండి చిన్న మనం 12-inch పాట్ అలాంటి వాటిల్లో నాటి మనం పెద్ద పాండ్ ఉంటుంది కదా, వాటి మిడిల్లో పెట్టేసి నీళ్లు నింపొచ్చు. సో ఆ విధంగా అయినా నాటుకోవచ్చు, లేదంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా. సో ఈ విధంగా నాటడం వల్ల మనకు ఇంకా వేర్లు అనేది బలంగా పెరిగి హెవీగా పూలు అనేవి వస్తాయి. కాబట్టి అంటే చిన్న చిన్నగా కొత్త మొక్కలు కూడా వస్తాయి. కాబట్టి మనం మల్టిపల్ చేసుకోవచ్చు. లేదంటే తక్కువ స్పేస్ ఉంది అన్నట్లయితే ఒక టబ్లో 2-3 మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే ఒక పెద్ద సిమెంట్ పాండ్ అయితే ఉంది, సిమెంట్ పాట్. సో దానికి కొంచెం వర్మీ కాంపోస్ట్ అయితే ఒక లేయర్ వేశాను, కొంచెమే. సో అదైన తర్వాత ఎర్ర మట్టిని వేశాను. అంటే రెగ్యులర్గా మనం మొక్కలు నాటడానికి ఎర్ర మట్టి వేస్తాం కదా, అదే మట్టినే. మీరు కావాలంటే నల్ల మట్టిని కూడా వేయొచ్చు, బాగా జిగుటుగా ఉంటుంది. సో ఇది కూడా జిగుటుగానే ఉంటుంది, బంక మట్టి లాగానే ఉంటుంది. కొందరైతే చెరువులో నుంచి కూడా తెచ్చి వేస్తారు. సో మేమైతే ఎక్కువగా వేరే మొక్కలు ఉన్నాయి కదా, హార్డీ మొక్కలు, పీచ్ కలర్ లోటస్. సో అదైతే మేము ఒకసారి నల్ల మట్టిలో నాటి చూసాము. సో ఎందుకో అది పెరగలేదు, కొంచెం కుళ్ళిన విధంగా అయిపోయింది. కాబట్టి సో ఎర్ర మట్టిలోనే మాకు సక్సెస్ఫుల్గా పెరుగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అంటే నెక్స్ట్ ట్రై చేయాలన్నమాట. అప్పుడైతే కొంచెం రాలేదు, మేబీ వెదర్ కండిషన్ ఏమైనా ఉండొచ్చేమో. సో ఇంకొకసారి నల్ల మట్టిలో కూడా నాటి ట్రై చేసి మీకు చూపిస్తాను. కొందరికి ఒక్కొక్కరికి ఎర్ర మట్టిలో సక్సెస్ అవుతుంది, కొందరికి నల్ల మట్టిలో సక్సెస్ అవుతుంది. సో ఈ విధంగా ఒక లేయర్ వర్మీ కాంపోస్ట్ వేసి ఎర్ర మట్టిని వేసి నీళ్లు వేసిన తర్వాత ఈ విధంగా సెట్ అయింది. చూడండి, బాగా మెత్తగా అయింది. ఇక్కడ నేనైతే తెచ్చిన రోజే నాటేస్తూ ఉన్నాను. ఇంకా అదైన తర్వాత హెవీగా లోతుగా కాకుండా మీడియంగా వేర్లు లోపలికి వెళ్ళే విధంగా నాటి పైన కొంచెం మట్టిని పెట్టాలి. సైడ్లో ఒక 2-3 రాళ్ళు కొంచెం బరువుగా ఉన్నవి పెట్టండి. మనం నీళ్లు వేసినప్పుడు అవి పైకి తేలకుండా ఉంటాయి. సో ఈ విధంగా నాటుకోవచ్చు. ఇంకా ఒక 2-3 మెథడ్స్ అయితే ఉన్నాయి. అంటే మనం తెప్పిస్తాము అనే దానికంటే ముందు 1 వీక్ బిఫోర్ అలా ఒక వారానికి ముందు ఇలా ఇప్పుడు చూపించాను కదా, ప్యాడెరువు కానీ వర్మి కంపోస్ట్ లేదంటే ప్యాడెరువు ఎర్ర మట్టిని మిక్స్ చేసి మనం ముందే ఇలా నీళ్లు వదిలేసి పెట్టేయచ్చు. బాగా సెట్ అయి ఉంటుంది కదా. అదైన తర్వాత బంకగా మనకు చెరువులో లాగా బంక మట్టి బాగా అయి ఉంటుంది. అదైన తర్వాత ఇలా తెప్పించి కూడా నాటవచ్చు. లేదు ఇమీడియట్ ఈరోజే తెప్పించాము అని అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కూడా చేయొచ్చు, పెరుగుతాయి. మనకు వారానికంటే ముందే ప్రిపేర్ చేయాలి అనేది ఏమి లేదు. సో ఈ విధంగా అన్ని మొక్కలను అయితే నాటుతూ ఉన్నాను. చూసారు కదా ఏ విధంగా మొక్కల్ని నాటాలి అనేది. సో ఈ విధంగా హెవీగా ఆకులంతా కూడా ఫుల్గా లోపలికి మునిగే విధంగా కాకుండా పైకి అంటే కొంచెం నీళ్లు ఉండి పైకి ఆకులు తేలే విధంగా వేయండి. సో ఇక్కడ ఆల్రెడీ
దూరం నుంచి ట్రావెల్ చేశాయి కాబట్టి కొంచెం ఆకులు అనేవి మెత్తబడిపోయాయి కదా. సో ఇలా ఆల్రెడీ కొంచెం పొండు బారిన ఆకులనంతా కూడా తీసేయండి. వీలైతే కొంచెం పచ్చిగా ఉన్న ఆకులు కూడా ఏమైనా అనిపిస్తే అలా తీసేయండి. సో చూసారు కదా, ఇక్కడ పెద్ద పాండ్లో అయితే అన్నీ కూడా కొంచెం ఆకులు అనేవి మెత్తగా ఉన్నాయి. సో మనమే తీసేసినట్లయితే ఇంకా నీట్గా ఎనర్జీగా అవి నెక్స్ట్కి పెరుగుతాయి. సో అక్కడ పువ్వు కూడా ఉంది కదా, సో అది లోపల కింద మొగ్గులు అనేవి కూడా చిన్నగా ఉన్నాయి. సో ఇప్పుడు కాకుండా ఒక 2 monthsలో మనకు మంచిగా మొక్క సెట్ అయిన తర్వాత హెవీగా బ్లూమింగ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మనం పూలు వచ్చినవే తెచ్చినప్పటికీ కూడా కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయినప్పటికీ కొంచెం మొక్క సెట్ అవ్వటానికి టైం పడుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మొగ్గులు అనేవి ఫాస్ట్గా రావు. ఒకవేళ హెవీగా దూరంగా కాకుండా నియర్గా ఉన్నట్లయితే తొందరగానే మొక్క ఫాస్ట్గా పెరిగి పువ్వులు అనేవి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేకే కూడా పువ్వులు అనేవి వస్తాయి. సో చూసారు కదా, ఈ విధంగా క్లియర్ అయిన తర్వాత అంటే వాటర్ అంతా కూడా మంచిగా 1 day అయిన తర్వాత అయినా ఫిష్ వేయొచ్చు. లేదంటే ఒక 2-3 hours అయిన తర్వాత వాటర్ అనేది అంటే నీళ్ళు అనేవి బాగా పల్చాగా అవుతాయి కదా, అంటే నీళ్ళు గ్లాసీగా క్లియర్ అవుతాయి కదా, అప్పుడు చేపలు అనేవి వదిలేయండి, గఫీ ఫిషెస్. సో ఇవైతే ఎక్కువగా హెవీగా పిల్లలు వేస్తాయి. ఇంకా పాచి ఇలాంటివి రాకుండా మంచిగా నీళ్ళు అనేవి క్లియర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం 15 days once అలాగా ఒక మూటలో మనం ఎప్సమ్ సాల్ట్ కానివ్వండి, వర్మీ కాంపోస్ట్ ప్యాడరు ఇలాంటివి మూట కట్టి మనం కలువ పూల మట్టిలో పెట్టవచ్చు. సో అప్పుడు ఎనర్జీని ఇచ్చిన విధంగా అవుతుంది, అప్పుడు పూలు అనేవి వస్తాయి. సో ఇలా 15 days once అయితే మీరు చేయొచ్చు. ఇప్పుడైతే జస్ట్ ఆల్రెడీ వర్మి కాంపోస్ట్ వేశారు కాబట్టి, అంటే వర్మి కాంపోస్ట్ కానీ లేదంటే ప్యాడర్ వేసింటారు కాబట్టి ఇమీడియట్గా వేయనక్కర్లేదు. ఒక 2 వారాలు అలా చూసి మొక్క బాగా సెట్ అయిన తర్వాత మీరు కాంపోస్ట్ని పెట్టొచ్చు. సో ఇమీడియట్గా ఇచ్చినట్లయితే హెవీ ఎనర్జీ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, వర్మి కాంపోస్ట్ ఇలా కింద వేయటం వల్ల స్లోగా రిలీజ్ అవుతుంది. లేదు అలా ఇష్టం లేదు, నీళ్ళంతా కూడా కొన్నిసార్లు నల్లగా అయిపోతాయి. సో అలా ఇష్టం లేదంటే మిక్స్ చేసి పెట్టేయచ్చు. సో ఇవన్నీ ఆల్రెడీ హార్డీ లిల్లీస్. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.